నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం, కరవటం. చిక్కపిగడ, మీసగొరప్ప, వర్రా 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 జాంచే కురుకురోయ్ అనేసేవారు. నేను చెట్ల మీద ఉండేవాడిని. ఆ చెట్ల నుంచి ఇక్కడ నుంచి ఆ శబ్దాలు వస్తుంది విని, అబ్బా జాంత్రబా జాంత్రబా కుర్రబా లాభదేబ లాభదేబని ఎగురుకుంటూ చెట్ల నుంచి ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా ఆడపిల్లలు దుర్మార్గులు దుష్టులు పాడు చేస్తున్నారో మా ఆడపిల్లలకు వాళ్ళకి మధ్యలో దూకేసేవాడిని. నేను అడవిలో పుట్టాను. అప్పుడు నా తండ్రి ఆంభూతం కన్నా, ఇడిగో నా కొడుకు మీసాల గొరప్ప, వీడిని ఒక భయంకరమైన విషప జంతువుగా మార్చి మన ఆడవాళ్ళని, అడవిలో ఉన్న ఆడవాళ్ళని చంపి ఆడపిల్లలకు రక్షకుడుగా, అడవికి కాపరిగా తయారు చేద్దామని వాళ్ళు మాట్లాడుకొని పామిషం దాగిన, పాములు కరిచిన సావకుండా ఉండే కొన్ని అడవి మందులు ఉన్నాయి. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠమని. అవి ముందు త్రాగించారు. వాడి శక్తి ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు, అది చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి బంధువులు నేను సావకుండా ముందుగా ఆ మందులు నాకు త్రాగించి, ఆ తర్వాత మా ప్రాంతంలో భయంకర పాములు, నలత్రాసు, ఎరత్రాసు, గోంద్రాసు, స్పర్శ, కుడిద్రాసు, 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో నీళ్ళల్లో కలుపుతూ త్రాగిస్తూ తినిపిస్తున్నారు. ఒళ్ళంతా పూర్తిగా మారిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. అడవులు నా జుట్టు, నా గోళ్ళు, నా శరీరము చాలా భయంకరంగా మారిపోయింది. అడవులు ఆడపిల్లల్ని కాపాడుకునే జాబు కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. భూమి మీద నడిచేవాడిని కాదు, చెట్ల మీద నా ప్రయాణం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కోతులకు ఎగిరిపోతుండేవాడిని. అలా తిరుగుతున్న రోజుల్లో చెన్నై నుంచి, మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తుంటే నేను వాళ్ళకి కనిపించాను. వాళ్ళని ఫోటో తీసుకొని ఎందుకు మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా తండ్రి మా బంధువుల ద్వారా తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని కొన్ని కల్పనగా కల్పించుకొని సినిమాలు తీశారు. భారతదేశంలో 4-5 భాషల్లో బయటకు వచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించారు. ఆ పొన్నమి నాగ సినిమాలో అంటే నా రియల్ స్టోరీ ఏంటంటే అడవిలో ఉన్న ఆడపిల్లలందరినీ కాపాడుకున్నాను. దాంట్లో చిరంజీవి గారు ఆడవాళ్ళందరిని లేపేశాడు. అంతే దానికి తేడా. దాంట్లో పొన్నమి నాగ సినిమాలో చిరంజీవిని చంపేశారు. రియల్ హీరో. ఎవరైనా అడవులు ఆడపిల్లల్ని పాడు చేస్తాకొస్తే వాళ్ళు వేసే కేకలు, సావు కేకలు నాకు వినపడితే చాలు. వినపడకపోతే ఎవరిని పిలిచేవారు. చిక్కపిగడ, మీసగొరప్ప, వర్రా 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 జాంచే కురుకురోయ్ అనేసేవారు. నేను చెట్ల మీద ఉండేవాడిని. ఆ చెట్ల నుంచి ఇక్కడ నుంచి ఆ శబ్దాలు వస్తుంది విని, అబ్బా జాంత్రబా జాంత్రబా కుర్రబా లాభదేబ లాభదేబని ఎగురుకుంటూ చెట్ల నుంచి ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా ఆడపిల్లలను దుర్మార్గులు దుష్టులు పాడు చేస్తున్నారో మా ఆడపిల్లలకు వాళ్ళకి మధ్యలో దూకేసేవాడిని. 6 అడుగుల మనుషులు, కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు వాళ్ళ చేతులు పడితే ఎంతలో నేను దారుణంగా చంపేస్తారు. అలాంటిది నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు. నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఎలాంటిదంటే వాళ్ళ కంటికి కన్ను మూసి కన్ను తెలిసే లోపల వాళ్ళకి చేతులు దొరకకుండా, కాళ్ళకు దొరకకుండా, వాళ్ళకి తుపాకులకి, బాంబులకి దొరకకుండా కన్ను రెప్పాట్లు వెళ్ళి నా చేతుగోలతో గిల్లేసేవాడిని, నా నోట్ల పాలతో కరిచేసేవాడిని. చెట్లకు వేలాడుతుండే తాళ్ళు, ఓడలు అంటారు, అవి పట్టుకొని ఉయ్యాల గుగుతూ ఒక్క తందనేవాడిని. నా చేతుగోర్లు కానీ, కాళ్ళు గోర్లు కానీ, నా నోట్లో పొల్లు కానీ ఎదుటి మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామిషంలోకి వెళ్ళిపోయి గిరగిరెత్తరి కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోతంగా మా గూడిపోలు, మా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం, కరవటం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. ఆనాడు ఎస్టీ జాతుల్లో పేరు మోసిన భయంకర గజ దొంగలు స్టువార్డుపురం, అబ్బాఖాన్, సవట ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, ఆంబోతంగన్న, పంచ దొంగలు. ఒక్కొక్కరికి 5 నుంచి 20 మంది దొంగలు ఉండేవారు. నన్ను కూడా అప్పుడప్పుడు దొంగతనం తీసుకెళ్ళేవారు. నేను దొంగతనం చేసేవాడిని కదా, నాకు తెలియదు. నన్ను ఎందుకు తీసుకెళ్ళాలంటే మా దొంగల కంటే బలవంతులు వచ్చి మా దొంగలు కొడతకు వస్తే నేను మా దొంగలకు అడ్డుండి వాళ్ళని గిల్లిగరి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం. ఆ కొంపల ముంచులను కాపాడుకోవాలి. 100% దొంగలను కాపాడాలి, 190% ఆడవాళ్ళను కాపాడాలి. ఇదే నా ఉద్యోగం, ఇదే నా పని. ఈ పని చేస్తేనే నాకు ఆహారం పెట్టేవాళ్ళు, లేకపోతే లేదు.
13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా వాడుకున్నారు. దొంగతనంలో డబ్బు వచ్చింది 18 ఏళ్ళకి. దొంగలు పంచుకున్నారు. మీకు తెలియదులే చెప్తాను. దొంగలు పంచుకుంటారు. నాకు 3,50,000 వచ్చినాయి ఆ రోజుల్లో. 18వ సంవత్సరం రాగానే చిన్నతనంలో పామేశ్వరానికి ముందు తాగానే మందులు చావకుండా అడుగు మందులు నా శరీరం నుండి తగ్గిపోయింది. పామేశ్వరం నా గుండెకి పట్టింది. మన వస్త్రాలు బాగా ఉత్తికి పిండి తెల్ల ఉండదు. నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు. ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళు పట్టుకుని నడిచాను. అబ్బా జాంచేగా బా కుర్రబ్బా కలిసిపోతున్నాను, తండ్రి బతికించు లేదు చంపేమి నడిచాను. నా తండ్రికి అర్థమైపోయింది నేను చచ్చిపోతాను. కొడుక పామేశ్వం పోస్తే నేను నీలో ఉన్న పామేశ్వం ఎలా తీయాలో నాకు తెలుసు, నువ్వు భయపడకరా, నేను అసలే మాంత్రి అన్నాడు. నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతాం కన్నా, మా మామ పేరు దొన్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరిగోడు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనులు గంగమ్మ. ఈ ఆంబోతులు దొన్నపోతులు మీసాలు మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంట. ఎంత చక్కని ముద్దు పేర్లే. మా నాన్న ఆంబోతెంగన క్షుద్ర మంత్రుడు, పిచ్చమంత్రుడు కాదు, ఈ చెట్ల కింద పొట్ల కింద మంత్రుడు కాదు. ఆంబోతెంగన పేరు చెప్తే ఆంధ్ర తెలంగాణ పెద్ద పేరు. ఆయన పేరునే కొన్ని ఊర్లు కూడా కట్టబడ్డాయి. పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. దెయ్యాలు రమ్మండి వచ్చే పమ్మండి పోయే దెయ్యాలు మా నాన్న ఆంబోతెంగన ఫ్రెండ్లు అంట. దెయ్యాలు రమ్మండి అంటే కళ్ళలో దెయ్యం కాదు, కళ్ళు మూసుకుంటే దెయ్యం కాదు. నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి. దెయ్యాలు మా నాన్న ఆంబోతెంగన ఫ్రెండ్. దెయ్యాలు పిలిస్తే వచ్చేసినాయి. వాతల్లారా కాసుకల్లారా వర్ర వర్ర కుర్రే అంటూ వచ్చేసినాయి. 2 దెయ్యాలు నా ముందు సేమ్ దీనిలాగే. దీని పేరేంటిది? ఈ స్టాండు. 2 దెయ్యాలు నిలబడి నన్ను చూస్తున్నాయి. నేను చూసిన దెయ్యం జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, బేబీ కటింగ్ లాగా, భోజనంలాగా. నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. దెయ్యాలు నా జుట్టు చూస్తున్నాయి, నేను దెయ్యాల జుట్టు చూస్తున్నాను. దెయ్యాలు అనుకున్నాయి మా జుట్టు కంటే ఆడు జుట్టే పెద్ద కాబట్టి ఆడే నిజమైన దెయ్యమని దెయ్యాలు నన్ను చూసే పారిపోయినాయి. దెయ్యాలకి మా నాన్న ఆంబోతెంగన ఏం చెప్పాడంటే నా కొడుకు మీసాల గురప్పని కాపాడమన్నాడు. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? నోటితో చెప్పండి. అత్త కోడలో పిచ్చ కొట్టుకుంటా కారణం ఎవరో? అమ్మగారు అంత గట్టిగా చెప్పారు, మీరు చెప్పరే. పైకి బాగున్నప్పటికీ ఇంట్లో మూతులు పాల్గొట్టుకుంటారు భార్య భర్తలు. దానికి కారణం ఎవరో? తంత్రాలు కనిగడ్లు చేతబడులు కాశమర క్షుద్ర శక్తులు దెయ్యాలని నా మీద ప్రయోగించి అయ్యి పారిపోయినాయి. ఆయుర్వేదం నన్ను బాగు చేయలేదు, నాటు మందులు బాగు చేయలేదు. ఇక నా జీవితంలో ఆఖరి హాస్పిటల్ మా నాన్నకున్న పలుకుబడితో రాజకీయ నాయకులతో ఇదే హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రఖ్యాత గాంచిన డాక్టర్లు పరీక్షించి ఈ అబ్బాయి శరీరం అంతా పాముష్యం ఉంది, చేస్తాడు అని పంపించారు. రేపు ఆ స్టోరీని ఎన్నో సినిమాలు వచ్చినాయి. అవన్నీ ఆ పులులు సింహాలంటే భలే ఇష్టం నాకు. అవి అంటే చాలా ఇష్టం నాకు. అవి నమ్మితే ప్రాణం ఇస్తాయి, నమ్మకపోతే లేపేస్తాయి. ఈ మధ్య ఒకడు గోడ దూకి సింహం ముందు మేసం తిప్పి తొడగొట్టాడు. చూసారా మీరు? సింహం ముందుకు వెళ్ళి ఆడు అసలు మనిషేనా? సింహం ముందు వెళ్ళి మేసం తిప్పి తొడగొట్టాడు. సింహం భలే కొట్టావురా తోడ, నీ తోడ నాకు కావాలి, నీ తోడ మేడ తినేసింది. ఎంత మంచోడు. ఈసారి సినిమాలో ఎవరు తొడగొట్టరుగా, సినిమా హీరోలు కొట్టరుగా, కొడితే వచ్చేతి అని. చిక్కమిగడ మేసగురప్ప వాతిని జలతుంగురావు జలపనం కాసుకొని జలపనం దేహం. చేతులు ఉంటేనే కొట్టండి.